Let's begin with a word of prayer. Heavenly Father, we thank you for this wonderful opportunity you have given to us to hear your word. పరలోకమున్న మా దేవా, ఇంత మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు. మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు. We pray that you speak to our hearts and enlighten our minds. మీరు నైనా మా అందరితో మాట్లాడాలని, నైనా మీరు మా హృదయాలను నైనా తాకాలని ప్రార్థిస్తున్నాం. Let every soul be encouraged by your word. ప్రతి ఆత్మనైనా మీ యొక్క వాక్యం ద్వారా ప్రోత్సహింపబడటకు సహాయం దయచేయండి. If there is any here who is unsaved, may they be saved in Jesus' name. ఎవరైతే ఇక్కడ రక్షణ పొందకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు యేసు నామములో రక్షణ పొందుటకు మీరు సహాయం దయచేయండి. We welcome the ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మను మా మధ్యకి నైనా ఆహ్వానిస్తున్నాం. In the name of our Lord Jesus we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. Amen. Once again I would like to bring greetings to you and congratulate the church, and we praise God for his faithfulness upon Christ Community Church all these years and preserving the church, and pray that the Lord would bless the church and sustain the church until the second coming of Christ Jesus. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి 3 సంవత్సరాలు దేవుడి యొక్క సంఘాన్ని కాపాడినందుకు, నడిపించినందుకు, మీ అందరినీ దేవుని యొక్క సంఘంలో నడిపించినందుకు, ఆత్మలో మీ అందరూ దేవుని వాక్యం ఎదుటకు దేవుడు సహాయం దయచేసిన దాన్ని బట్టి, అదేవిధంగా ఆయన రెండో రాకడ వరకు మీ అందరినీ దేవుడు భద్రపరుస్తాడని చెప్పి నమ్ముచు ప్రార్థన చేస్తున్నాం. I would like to turn your attention to the book of Hebrews chapter 3. మీరందరూ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి తీయండి. The book of Hebrews chapter 3, and I would like to preach from verse 7 till 13th verses. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు మనము ఈ రోజు నేర్చుకున్నాం. I would like to speak from this passage on the importance of investing our life in one another. ఈ యొక్క వాక్య భాగం నుంచి మనము మన యొక్క జీవితాన్ని ఒకరు ఏ విధంగా వెచ్చించుకోవాలో మనము తెలుసుకున్నామండి. Someone said that there are two things that you cannot do alone. ఎవరో చెప్పి ఉన్నారు, మనము 2 విషయాలు ఒంటరిగా చేయలేమని. One is marriage, ఒకటి వివాహము, the other is living the Christian life. క్రైస్తవ జీవితము జీవించడం. No one can marry alone, you need a partner. ఎవరం కూడా ఒంటరిగా వివాహం చేసుకోవడం, ఖచ్చితంగా మనకు ఒక భాగస్వామి కావాలి. And at the same time, no one can live the Christian life alone, they need fellow Christians. అదేవిధంగా క్రైస్తవ జీవితం కూడా ఒంటరిగా ఉండదండి, ఖచ్చితంగా సహవాసం మనకు కావాలి. If you understand the challenges of Christian life, క్రైస్తవ జీవితం యొక్క సవాళ్ళను మీరు అర్థం చేసుకున్నట్లయితే, we all believe that Christian life is hard. మనందరూ తెలుసు క్రైస్తవ జీవితము చాలా కఠినమైనది. And I believe that all of you are sitting over here, you are going through a lot of challenges. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా చాలా కష్టాల గుండా వెళ్తున్నారని నేను నమ్ముతున్నాను. Life is hard. జీవితం చాలా కష్టమైనది. It is not an easy road. అదంత సులభం కాదు. Christ said that narrow is the way that leads to eternal life. యేసుక్రీస్తు ఏం చెప్పినారంటే, ఇరుకు మార్గము, ఆ మార్గమును ప్రవేశిస్తేనే మనము పరలోకం చేరుకుంటాం. So on one side life is hard. ఒకవైపు జీవితం చాలా కష్టమైనది. On the other side our hearts are prone to wander off from the ways of God. మరోవైపు మన హృదయాలు దేవుని నుంచి దూరంగా వెళ్ళడానికి చాలా బలహీనంగా ఉన్నాయి. One challenge is to come to Christ. ఒక ఇబ్బంది ఏంటంటే దేవుని దగ్గర రావటము. And after you come to Christ, to keep your heart stable in Christ is another challenge. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవునిలో మనం ఉండటము అంతకంటే పెద్ద సవాలు. And I believe that every day you are battling your life to keep your heart steadfast in Christ. మనందరం కూడా అనుదినంలో మనము దేవుని నిలబడటానికి మనము సవాళ్ళను ఎదుర్కొంటామని నేను అనుకుంటున్నాను. And we have a great challenge here from the book of Hebrews chapter 3. మన ముందు ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మన ముందు ఇలాంటి ఒక గొప్ప సవాలు అనేది మన ముందు కనబడుతుంది. If you turn to Hebrews chapter 3, and I would like to look at the passage from verse 7 to 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనము చదువుతున్నాం. Here we see that the author of Hebrews was encouraging the believers in the church.
హెబ్రీ గ్రంథ ఇక్కడ హెబ్రీ రాసిన యొక్క ఆథర్ మనకి ఏం చెప్తుందంటే ఈ యొక్క సంఘంలో ఉన్న వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. By reading the book of Hebrews, it seems that these believers were having a hard time following Christ. ఇక్కడ ఈ యొక్క హెబ్రీలో ఉన్న ఈ యొక్క విశ్వాసులు దేవుని వెంబడించడంలో చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. And because of the challenges that they faced, they were tempted to leave their faith in Christ Jesus. ఈ యొక్క సవాళ్ళను ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క విశ్వాసంలో నుంచి తొలగిపోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉన్నది. And in order to encourage them, the author has written this letter. వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ యొక్క హెబ్రీకారుడు యొక్క పత్రికను రాసింది. In these 13 chapters, the author has been giving so many exhortations to the believers. ఈ యొక్క 13 అధ్యాయాల్లో ఈ యొక్క హెబ్రీకారుడు ఈ అక్కడ విశ్వాసులకు చాలా వివరాలు ఇస్తున్నాడు. And one of the exhortations he gave to the believers is to remind them about the Israelites in the wilderness many years ago. అలాంటి ఒక సందర్భము పాత నిబంధన నుంచి ఇజ్రాయెల్ గురించి వాళ్ళకు చెప్తున్నాడు అన్నాడు. He was telling them, look at Israel. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇజ్రాయెల్ దేశాన్ని ఒకసారి చూడండి. What happened to them? వాళ్ళకి ఏమైందో. Do not let it happen to you. అది మీకు కూడా అవ్వకుండా మీరు జాగ్రత్త పడండి. And in reminding them, he is giving a quotation from Psalm 95 that you see in verse 3, in chapter 3 verse 7. వాళ్ళకి ఇది ఒకసారి జ్ఞాపకం చేసే క్రమంలో వాళ్ళకు కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఈ యొక్క హెబ్రీకారుడు ఒక వచనాన్ని చెప్తున్నాడు. And look at these words carefully. ఈ వచనాలు మనం ఒకసారి చూద్దాం. Therefore, as the Holy Spirit says, మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్తున్నాడు. Today, if you hear His voice, do not harden your hearts as in the day of rebellion. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. And if you see that, he says that he was provoked with the generation, and he said they always go astray in their heart. ఇక్కడ ఏం చెప్తున్నంటే వీళ్ళు చాలా మంది కూడా వాళ్ళ యొక్క ఆత్మకు విరుద్ధంగా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. If you look at this passage, we see that the term heart was repeated twice. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే హృదయం అనే ఒక మాట 2 సార్లు మనకు రాయబడింది. There were 2 problems with the hearts of these people. వాళ్ళ హృదయాల్లో ఇక్కడ 2 సమస్యలు కనబడుతున్నాయి. They were hardened in their hearts. వాళ్ళ హృదయాలు కఠినమవుతున్నాయి. And secondly, they were always going astray in their hearts. రెండోది ఏంటంటే వాళ్ళ హృదయాలు దేవుని నుంచి దూరంగా వెళ్తున్నాయి. The problem was not with the situation. అక్కడ పరిస్థితిని బట్టి సమస్య కాదు. The problem was not with the external situations. అక్కడ బయట ఉన్న యొక్క పరిస్థితులను బట్టి సమస్య లేదు. The problem was with the heart. సమస్య ఏంటంటే హృదయంలోనే ఉన్నది. Because the heart was going away from the Lord, they made a decision to go away from the Lord. వాళ్ళ హృదయం దేవునికి దూరంగా ఉంది కాబట్టి వాళ్ళు దేవుని నుంచి దూరంగా వెళ్తున్నారు. And why were they hardened? వాళ్ళ హృదయం ఎందుకు కఠినమైంది? Why were they going away from the Lord? వాళ్ళు దేవునికి దూరంగా ఎందుకు వెళ్తున్నారు? Why did they not stay stable in their faith? వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు స్థిరంగా ఎందుకు లేరు? The Bible says here, బైబిల్ ఏం చెప్తుందంటే it is because of one reason. ఒక కారణం బైబిల్ మనకు చెప్తుంది. Without this, the heart is hardened. ఇది లేకపోతే మన హృదయం కఠినంగా ఉంటుంది. Without this, the heart goes astray. ఈ యొక్క విషయం లేకపోతే మన హృదయము దేవుని నుంచి దూరంగా వెళ్తుంది. What is that? అది ఏంటంటే It is faith. అది విశ్వాసం. It is faith. అది విశ్వాసం మాత్రమే. If you see here in verse 12, మనం 12వ వచనంలో ఒకసారి చూసినట్లయితే it says that ఏం చెప్తుందంటే మనకి in verse 12, take care, brothers, lest there be any of you an evil, unbelieving heart leading you to fall away from the living God. సహోదరులారా, జీవం గల దేవుని విడిచి పోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. He was reminding them of the people of Israel. ఆయన వాళ్ళకి ఇజ్రాయెల్ గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. Why were their hearts hardened? ఎందుకు వాళ్ళ ఇజ్రాయెల్ ప్రజల యొక్క Why were they always going away from the Lord? వాళ్ళు ఎందుకు ఎప్పుడు దేవుని నుంచి దూరంగా వెళ్తున్నారు? It is because they did not believe in God. ఎందుకంటే వాళ్ళు దేవునిలో విశ్వాసం ఉంచలేదు కాబట్టి. Because they were not focused on their trust in God. వాళ్ళు దేవునిలో విశ్వాసంలో నిలబడలేదు కాబట్టి.
My question to you is this. నా ఒక ప్రశ్న ఈరోజు, When you look at the people of Israel in the wilderness, మీరు అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజలు ఒకసారి చూసినట్లయితే, did these Israelites experience God's love? Did these Israelites experience God's love? ఈ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ప్రేమను వాళ్ళు చూచినారా? Did they experience? నిజంగా వాళ్ళు ఆ ఒక దేవుని ప్రేమను తెలుసుకున్నారా? Yes. They were delivered from the bondage of Egypt. తెలుస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఈజిప్ట్ నుంచి ఉన్న బంధకాల నుంచి వాళ్ళు విడిపింపబడ్డారు. They experienced God making a way through the Red Sea. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు నడిపించిన ఒక They గొప్ప experienced the amazing providence of God in their lives. దేవుని యొక్క గొప్ప సూచనలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చూసి ఉన్నారు. In spite of the love of God that they had experienced, దేవుని యొక్క ప్రేమను వాళ్ళు చూసినా కూడా, and the wonders that they have seen performed by God, దేవుడు చేసిన గొప్ప కార్యాలు వాళ్ళు చూసినా కూడా, the question is this: ఒక ప్రశ్న ఏంటంటే, did they believe God loved them and cared for them? ఇవన్నీ వాళ్ళు చూసినా కూడా నిజంగా దేవుని ప్రేమను వాళ్ళు విశ్వాసం ఉంచిరా లేదా? Did they believe God loves them? నిజంగా దేవుడు వాళ్ళని ప్రేమించినడా లేదా అని వాళ్ళు నమ్మిరా? Did they believe God cares for them? దేవుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాడా అని చెప్పి వాళ్ళు నమ్మిరా లేదా? Did they trust in the promises of God? దేవుని యొక్క వాగ్దానాలను వాళ్ళు విశ్వాసం ఉంచిరా లేదా? What we understand is no. మనకు అర్థమైందంటే లేదు. They didn't believe God is good. వాళ్ళు విశ్వసించలేదు. They didn't believe that God cares for them. దేవుడు వాళ్ళని చూసుకుంటాడని చెప్పి వాళ్ళు విశ్వసించలేదు. And because of that, అందుచేతనే they were going away from the Lord. దేవుని నుంచి దూరంగా వాళ్ళు వెళ్తున్నారండి. This is what we need to understand, dear brothers and sisters. ఇదే మనము అర్థం చేసుకోవాలి. Out of all sins, అన్ని పాపం కంటే కూడా, out of all sins, అన్ని పాపం అంటే కూడా unbelief is dangerous. అవిశ్వాసమే చాలా భయంకరమైనది. Any sin can be forgiven, ఏ పాపం కూడా క్షమింపబడుతుంది, but sin of unbelief cannot be forgiven. కానీ అవిశ్వాసం ఎప్పటికి కూడా క్షమింపబడదు. If you ask me that the root cause of all sins and our problems is because people don't believe in God. నన్ను అన్నట్లయితే ప్రాముఖ్యమైనది, అన్ని పాపాల కంటే ప్రాముఖ్యమైనది కూడా ఏంటంటే దేవుణ్ణి విశ్వసించకపోవడమే. And because of that unbelief, ఆ అవిశ్వాసం వల్లనే their hearts were hardened. వాళ్ళ హృదయాలు కఠినమైనవి. And because of this unbelief, ఆ అవిశ్వాసం వల్లనే they were going astray from the Lord. దేవుడి నుంచి దూరంగా వాళ్ళు వెళ్తున్నారు. And because of that, the Lord says here in verse 11, అందుకే దేవుడు ఇక్కడ 11వ వచనం చెప్తాడు, as I swore in my wrath, they shall not enter my rest. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. I would like to ask you a question from this passage, dear brothers and sisters. ఈ యొక్క వాక్య భావం నుంచి మేము ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం. Is there anyone here who is entertaining unbelief in your life? ఇక్కడ ఎవరైనా కూడా మీ యొక్క జీవితాల్లో అవిశ్వాసంలో ఉన్నారా? I would like to tell you that don't take unbelief for granted. అవిశ్వాసాన్ని మీరు చాలా సులువుగా తీసుకోకండి. There are people who believe God created the world. ఇక్కడ ఉన్న మనుషులు ఉండొచ్చు దేవుడి సృష్టిని చేసిందని. There are people who believe Christ died for their sins. యేసుక్రీస్తు ప్రభువు మన పాపాల కోసం చనిపోయాడు. There are people who also believe that Christ gives heaven to those who believe in him. యేసు ప్రభువును నమ్మిన వాళ్ళకి దేవుడు పరలోకం ఇస్తాడని ఇప్పుడు కూడా మీరు విశ్వసించి ఉండొచ్చు. But you know what is the problem? అది సమస్య ఏంటంటే they don't believe that God loves them, cares for them in their everyday life. దేవుడు వారి ప్రతి అనుదినము దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడని జాగ్రత్త కాపాడుతానని చెప్పి వాళ్ళు విశ్వసించారండి. Just like the people of Israel who experienced God's love. ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేకపోయి ఉన్నారు. They experienced God's love. ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని ఉన్నారు. Do you experience God's love? మీరు దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నారా? I tell you that everyone has experienced God's love, whether you believe it or realize it or not. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రేమను మనము తెలుసుకొని ఉండాలండి. How did you know God's love? మనకు దేవుని ప్రేమ ఎలా తెలుస్తుంది? Hebrews 2:9 says that ఇబ్రానీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం Christ tasted death for everyone. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించును. You ask people who go to church these days, సంఘాలకు వెళ్ళే ప్రజలను ఒకసారి మీరు అడగండి, how do you know that God loves you? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరు ఎట్లా తెలుసుకుంటారు? Why do you believe that God loves you?
దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరు ఎట్లా You విశ్వసిస్తారు? know what many people will say? చాలా మంది చెప్పే సమాధానం ఏంటంటే, Oh, I have a good job. నాకు మంచి ఉద్యోగం ఉన్నదని, God has given me a good family. దేవుడు నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చిందని చెప్పి, God has given me health. దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిందని చెప్పి, And that is an assurance that God loves me. అదే వాళ్ళు నమ్ముతున్నారు అన్నట్టు. అందుకే దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు వాళ్ళు నమ్ముతున్నారు. It may be, there is no denial of that. అయి ఉండవచ్చు, అదొక కారణం అయి ఉండవచ్చు. But the problem there is, కానీ సమస్య ఏంటంటే, if their belief in God is that because God has given them health, so God loves them. దేవుడు వాళ్ళకి అవి ఇచ్చాడు కాబట్టి దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు అని వాళ్ళు అన్నట్లయితే, If they lose them, ఒకవేళ వెళ్ళిపోతే they doubt God's love for them. When they lose them, they doubt God's love for them. ఒకవేళ వెళ్ళిపోయింది అనుకోండి, దేవుని యొక్క ప్రేమను వాళ్ళు అనుమానిస్తారండి. Let me tell you something very important here. నేను ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను మీకు. The greatest love of God towards you is manifested in this. దేవుని యొక్క గొప్ప ప్రేమ ఒక విషయంలో మనకు బయలుపరచబడింది. And you know what is that? అదేంటో మీకు తెలుసా? While we were still sinners, Christ died for our sins. మనం పాపలమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మన కోసం చనిపోయాడు. The book of Hebrews tells here that హెబ్రీయుల రాసిన పత్రిక మనకేం చెప్తున్నారు? Christ tasted death for every person. యేసుక్రీస్తు ప్రభు వారు మరణం యొక్క రుచి మన అందరి కోసము అనుభవించున్నారు. He died for our sins. మన పాపాల కోసం ఆయన చనిపోయాడు. He rose from the dead. ఆయన మరణం నుంచి జయించినాడు. And God manifested His greatest love on the cross. దేవుడు తన యొక్క గొప్ప ప్రేమను సిలువలో కనబరిచినాడు. And I want to tell you here, everyone here, ఈ రోజు ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. no matter whatever your life station is, మీ యొక్క జీవితం ఏ విధంగా ఉన్నా కూడా, let me tell you that ఒక విషయాన్ని మీకు చెప్తాను. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. You may be wondering, not everything is going well for me. How do you say that God loves me? నా జీవితంలో అన్ని సక్రమంగా వెళ్ళట్లేదు, మీరు ఎలా చెప్పగలుగుతారు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని? I say that, look at the cross. నేనేం చెప్తున్నా అంటే, ఒకసారి సిలువను చూడండి. Because cross is the greatest evidence and manifestation of His love for you. సిలువ ఒక్కటేనండి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి, అది ఒకటే సరిపోతుంది మన జీవితానికి. But these Israelites did not believe in God's love for them. అని ఈ ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ప్రేమను వాళ్ళు తెలుసుకోలేకపోయారు. More than the promise that God gave them, దేవుడు చేసిన వాగ్దానం కంటే ఎక్కువ they judged God's love వాళ్ళు దేవుని యొక్క ప్రేమను based on, you know how they judge God's love? Based on what they eat, what they drink, how they live their life comfortably. వాళ్ళు ఏమి తిన్నారా, ఏం తాగిరా అని చెప్పి ఆ విషయాలను వాళ్ళు దేవుని యొక్క ప్రేమను వాళ్ళు ఆధారపడి ఉన్నారు. And I want to tell you, my dear brothers and sisters, do you believe in God's love for you? మీరు దేవుని యొక్క ప్రేమను విశ్వసిస్తారా? Do you believe God forgives you when you sin against Him? మీరు ఆయన విరుద్ధంగా పాపం చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడని చెప్పి మీరు విశ్వసిస్తారా? And I want to tell you that if there is anyone here who did not yet believe in Christ, ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా విశ్వసించినట్లయితే, I encourage you to repent of your sins and believe in God's love for you through the death and the resurrection of Christ Jesus. నేను కోరుకునేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం పునరుద్ధానం ద్వారా మీరు మీ యొక్క పాపాలను ఒప్పుకొని దేవుని విశ్వసించాలని కోరుకుంటున్నాను. Do not neglect Christ to die for your sins. మీరు మీ యొక్క పాపాల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువుని తృణీకరించకండి. Without Christ you cannot experience the grace of God. యేసుక్రీస్తు ప్రభువుని లేకుండా మీరు దేవుని యొక్క కృపను మీరు పొందలేరు. And all those who believe in Jesus, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన అందరూ కూడా, let me ask you, do you continuously trust in God's love for you? నేనేమంటున్నా అంటే, మీరు అందరూ కూడా దేవుని యొక్క ప్రేమను మీరు విశ్వసిస్తున్నారు. Do you believe that God is with you in your suffering? దేవుడు మీ అందరితో మీ యొక్క కష్టాల్లో ఉన్నాడని మీరు నమ్ముతున్నారు. Do you believe that God will never leave you nor forsake you? దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడని చెప్పి మీరు విశ్వసిస్తున్నారు. Do you believe that God is able to keep you safe till the end? చివరి దినాల వరకు కూడా దేవుడు మీ అందరినీ భద్రపరుస్తాడని చెప్పి మీరు విశ్వసిస్తారా? Do you believe that He cares for you? ఆయన మీ కొరకు చాలా పట్టించుకుంటాడని చెప్పి మీరు విశ్వసిస్తారా? Let me tell you something very important here. నేను ఒక ముఖ్య విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. This is very important. ఇది చాలా ప్రాముఖ్యం. And this is difficult for me also. ఇది నాకు కూడా కష్టమైంది. It is not easy to continuously believe in God. It is not easy to continually believe in God.
కంటిన్యూస్ గా దేవుని విశ్వసించడము అంత సులభమైనది కాదండి. I think from here I can take it up. I have seen the difficult passage. Brother, I'll do that. I think I'll try to manage it. Okay. దేవుణ్ణి విశ్వసించడము అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ మీరు అనుకుంటే అరే దేవుని విశ్వసించడం నాకు అంత పెద్ద విషయం కాదంటే నీకు విశ్వాసం ఏంటో తెలియదు. నన్ను అడిగితే ఒక పాస్టర్గా ఉండి కూడా వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ టు యూ, ఏది నీకు చాలా సవాల్తో కూడినది, ఏది కష్టమైనది అంటే నేను అంటాను ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు బిలీవ్ ఇన్ గాడ్. దేవుడు ఉన్నాడు అనే దానికైనా కాదు నేను చెప్పేది. ఐ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్స్ అండ్ ఐ బిలీవ్ దట్ యూ ఆల్సో బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్స్. దేవుడు ఉన్నాడని మీరు కూడా నమ్ముతారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అని మీరు నమ్మినట్లయితే ఇక్కడ ఉండేవారు కారు మీరు. యూ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, వీ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, డూ వీ బిలీవ్ దట్ గాడ్ కేర్స్ ఫర్ us, loves us and he will lead us safely till the end. ముగింపు వరకు మనల్ని తీసుకెళ్తాడు. ఆయన మనల్ని మర్చిపోడు, ఆయన విడిచిపెట్టడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని పట్టించుకుంటాడు, ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని ముగింపు వరకు క్షేమంగా నడిపిస్తాననే విశ్వాసము మనకున్నదా? మీరు హెబ్రోను రాసిన పత్రిక సరిగా చదివినట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుని అందు తరచుగా కంటిన్యూస్గా విశ్వసించి జీవించడము కష్టమైనది. దానికి దేవుడు పరిష్కారం కూడా ఇచ్చినాడండి. ఏ రకంగా మనం విశ్వాసంలో బలంగా ఉండగలం, ఏ రకంగా తెలుసా అండి? ఒక్కసారి మీరు 13-14 వచనాలు చూడండి. వీరికి కూడా చాలా కష్టంగా ఉండే. హెబ్రీయులకు కూడా దేవుని యందు విశ్వసించడము, పోషించడము, విశ్వసించడము, నడిపించడం చాలా కష్టంగా ఉండే. వీరికి ఈ మాటలు చెప్పి అవిశ్వాసం వలన వచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్పిన తర్వాత చూడండి ఏమంటాడు ఇక్కడ 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏం చేస్తుంది అవిశ్వాసము? అది దుష్ట హృదయం అంట అండి. చాలామంది అనుకుంటాము అవిశ్వాసం అనేది చాలా తేలికైన విషయం అనుకుంటాము. ఇక్కడ అంటున్నాడు అవిశ్వాసం అనేది దుష్ట హృదయము, అది దేవుని నుండి మిమ్మల్ని దూరంగా నడిపిస్తుంది అని చెప్పిన తర్వాత ఈ 13వ వచనంలో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. నేడు మీరైన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోకుండా ఆయన చెప్పినదేమనగా, ఏమని చెప్తున్నాడు ఇక్కడ 14వ వచనంలో, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు అనబడు సమయము ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏమని చెప్తుందండి ఇక్కడ? పాపం ఏం చేస్తుందంట? పాపం ఏం చేస్తుంది? పాపము హృదయమును కఠినపరుస్తుంది అని చెప్తుంది. ఏ పాపం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏ పాపము? అవిశ్వాసం అనే పాపము. అది ఎవరితో మాట్లాడుతున్నాడు? అవిశ్వాసులతో మాట్లాడుతున్నాడా? కాదు, విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. అవిశ్వాసం అనే పాపము మీ హృదయాన్ని ఏమి చేస్తుంది అనే విషయం పైన మీరు ఎప్పుడైనా చూడండి. ఒక వ్యక్తిని నేను ఒక సంఘ కాపరిగా గమనించింది ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తిలో అవిశ్వాసం ఉంటుందో అతనిలో కఠినత్వం చూస్తాను నేను. దేవుడి ప్రేమ నమ్మడు, మీరు హెచ్చరించండి నమ్మడు, ప్రోత్సహించండి అది కూడా నమ్మడు, ఆదరించండి దానికి కూడా నమ్మడు. మీరు ఏం చేసినా కానీ ఆ వ్యక్తి స్పర్శ లేకుండా ఉంటాడు. ఎందుకు తెలుసా అండి? విశ్వాసము దేవుని మాటలపైన
లేదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే పాపము హృదయాన్ని కఠిన పరుస్తుంది. ఇంకా దాని తర్వాత మనం చూసినట్లయితే ఏం చెప్తుంది తెలుసా అండి ఇక్కడ? ఏలయనగా ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అంతం వరకు ఏం చేయాలంటండి? విశ్వాసాన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకొని ఉండాలి. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండొచ్చండి, అంతం వరకు పట్టుకొని ఉండడమే కష్టం. అర్థమైందండి? ఎంతోమంది విశ్వాస ప్రయాణాన్ని చాలా మంచిగా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మంచిగా యేసుప్రభుని నమ్ముకుంటారు, మంటతో ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైతే చూశారు కదండి, మన జీవితంలో చూసినాము, ఎంతోమంది జీవితాల్లో చూస్తున్నాము. ఏమని చూస్తాం మనం? అది ఆ ఒక్క విశ్వాసము తగ్గిపోతుంటుంది, పెరగకుండా తగ్గిపోతుంటుంది. ఇక్కడ ఏమంటుందంటే అంతం వరకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండిన వాడే తాను క్రీస్తులో పాలిన వాడే ఉంటాడని చెప్పేసి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. అది ఏ రకంగా ఉండగలం? అది ఏ రకంగా ఉండగలము? ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి మళ్ళా 14వ వచనం అందరం కలిసి చదువుదామండి. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఇదంతా ఈ యొక్క ప్యాసేజ్ అంతా, ఈ వాక్యం అంతా ఏం చెప్తుందంటే, ఒకటేమో అవిశ్వాసం అనేది చాలా భయంకరమైనది. ఏం చేస్తుందంటే అవిశ్వాసము మూడు విషయాలు మనం చూస్తాం ఇక్కడ. ఒకటేమో అవిశ్వాసం ఏం చేస్తుంది? హృదయాన్ని కఠినపరుస్తుంది. మరొక విషయం ఏం చూస్తాం మనం? ఏం చేస్తుంది? దేవుని నుంచి దూరంగా చేస్తుంది. ఇంకో విషయం ఏం చేస్తున్నాం మనం? ఇంకేం చేస్తున్నాం? చూడండి ఒకసారి వచనాన్ని గమనించండి మంచిగా. అవిశ్వాసం ఇంకేం చేస్తుంది? ఏం చేస్తుంది చూడండి. కఠినపరుస్తుంది, దేవుని నుంచి దూరంగా చేస్తుంది. ఇంకేం చేస్తుంది చూడండి మంచిగా. భ్రమ గురించి మాట్లాడుతుందండి ఇక్కడ. పాపం వలన మీలో కలిగే భ్రమ చేత, అంటే భ్రమ అంటే ఇక్కడ మోసం అనే మాట్లాడుతుంది. ఏం చేస్తుందంటే అవిశ్వాసము మోసం కూడా చేస్తుందని చెప్పేసి. అయితే దీనికి పరిష్కారము దేవుడు ఏమిచ్చినాడు? దీనికి ఏమిచ్చినాడండి పరిష్కారము? 14వ వచనంలో ఏం చూస్తున్నాం మనం? నేడు అనబడు సమయం ఉండగానే, అంటే నేడు అనే సమయం ఉండగానే అంటే అది ఎంత అర్జెంట్ అంటే, ఆతృతతో మనం చేసేది పని ఏంటంటే, ఇటువంటి సవాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏం చెప్తుందండి ఇక్కడ? ప్రతి దినం ఒకడికొకడు. ఎవడు చేయాలా? ఒక్కడే చేయాలన్నా? అది ఒక్కడే అందరి పని చేయాలన్నా అండి? ఎవరు చేయాలంటే అది ప్రతి ఒక్కడని చెప్తుందండి. ప్రతి దినము ఒకరికొకడని చెప్తుందా? ఒకరికొకడు అంటే దాని అర్థం ఏంటి? అందరూ. పాస్టర్ అయినా చెప్తుందా? పాస్టర్ మాత్రమే బుద్ధి చెప్పాలనా? పాస్టర్ మాత్రమే ప్రోత్సహించాలనా? ఎవరు చేయాలి అది? అందరూ ఒక్కరికొకడు బుద్ధి చెప్పుకోవాలంట. ఏ విషయంలో బుద్ధి చెప్పుకోవాలా? ఏ విషయంలో బుద్ధి చెప్పుకోవాలా? విశ్వాసంలో బుద్ధి చెప్పుకోవాలా. కొంతమంది చెప్పుకుంటారండి మంచిగా. ఇక్కడ ఇంకో మాట ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ సంఘ సహవాసం ఎంత ప్రాముఖ్యమైందో మనం ఇక్కడ చూస్తామండి. మనం దేవుడు ఎందుకు ఇచ్చినాడు తెలుసా అండి సంఘం మనకు? చాలామంది అనుకుంటారు సంఘం ఎందుకు ఇచ్చిందంటే ఆదివారం పూట వెళ్ళి ఒకసారి టిక్ చేసి రావాలి మనం, ఎందుకంటే హాజరు కాకపోతే, మనము అటెండ్ కాకపోతే అవిశ్వాసులు కలుగుతారు, అరే ఈ సండే మీరు ఇంకా చర్చ్కి వెళ్ళలేరని చెప్పేసి. ఏదో ఒక పోవాలా కాబట్టి పోయి వస్తారండి. దానికోసం సంఘం ఇవ్వలేడండి. కార్యక్రమాల కోసం సంఘం ఇవ్వలేడు. ఏదో పోవాలా కాబట్టి పోనీకే మనకు దేవుడు సంఘం ఇవ్వలేడు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుడు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడంటే మన విశ్వాసాన్ని సంరక్షించనీకే. దేవుడు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడంటే మనం అంతం వరకు విశ్వాసములో స్థిరంగా ఉండడానికి ఇచ్చినాడండి. దేవుడు మన విశ్వాసాన్ని కాపాడనీకే సంఘాన్ని ఇచ్చినాడు. దయచేసి గుర్తించుకోండి, ఇది సంఘాన్ని నిర్లక్షించకండి.
అన్నిటికంటే ఎక్కువగా ఉద్యోగం చేయడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఉద్యోగం ద్వారానే మనం మన కుటుంబాన్ని పోషించుకోగలం. కానీ ఉద్యోగం పైన అంత లీనమైపోయి సంఘాన్ని దయచేసి నిర్లక్షించకండి. ఎందుకంటే ఉద్యోగం వలన మీరు శారీరకంగా సంరక్షించబడతారేమో, కానీ ఆత్మీయ జీవితంలో మీరు సంరక్షించబడాలంటే సంఘం మీకు అవసరము. సంఘం ద్వారానే మీరు సంరక్షించబడతారు. ఎందుకు రావాలండి సంఘానికి? మనం ఎందుకు రావాలా సంఘానికి? ఎందుకు రావాలా? ఎందుకంటే ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని ఒక విశ్వాసాన్ని మనము బలపరచుకోవడానికి దేవుని వాక్యం చెప్తుందండి. అంటే సంఘ సహవాసం ఎంత ప్రాముఖ్యమైందో ఒక్కసారి ఆలోచించండి. విశ్వాసం లేని వలన ఏం జరుగుతుందో ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మీరు సంఘ సహవాసాన్ని దేవుడిచ్చినాడు. ఆ సంఘ సహవాసంలో కూడా చేసేది ఏంది? ఏదో మామూలుగా ముచ్చట్లు పెట్టి పోవడం కాదండి. మంచిదే, మనం మాట్లాడవచ్చు, వేరే విషయాలు చాలా మాట్లాడవచ్చు, మనం నవ్వచ్చు, ఇవన్నీ చేయడం మంచిదే. దానికి ఏం మనము ఎప్పుడు చూసినా మనం బైబిల్ గురించే మాట్లాడాలని కాదు. కానీ అన్నిటితో పాటు మనం ఏం చేయాలంటే దేని గురించి మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలా? సంఘంగా మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. ఒక ప్రశ్న అడుగుతానండి. నా ప్రశ్న ఏంటంటే, మనము సంఘ సహవాసం చేసినప్పుడు ఒక్క విశ్వాసం ఎలా ఉంది మనం సహవాసం చేస్తాం ఆ విషయంలో కనుక్కుంటామండి ఎప్పుడైనా? అరే మనం సంఘంకి వచ్చిన మనం ఆదివారం పూట సంఘం చేసినాం, అంత బాగానే ఉంది. ఒకరొకరు విశ్వాసం ఎలా ఉంది కనుక్కుంటారండి ఎప్పుడైనా? మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాం మనం. నీ విశ్వాసం ఎలా ఉందని అడుగుతాం ఎప్పుడైనా? మనము హౌ ఆర్ యూ డూయింగ్ అనేది తీసేయాలి. మనం హౌ ఈజ్ యువర్ ఫెయిత్ అనేది ఆలోచించాలి. మనం ఏమని అడగాల? నీ విశ్వాసము. చాలా పవర్ఫుల్ ప్రశ్ననా కాదా అది? అంత ఈజీ అండి ఆన్సర్ ఇవ్వడం దానికి? ఏ బ్రదర్ మీ విశ్వాసం ఎలా ఉంది క్రీస్తులో? ఆలోచిస్తాడు, ఇదేంద్రా ఇది చాలా నూతనమైన ప్రశ్న ఉందని చెప్పేసి. నువ్వు ఎలా ఉన్నావు అంటే చెప్తాడు, అదే నేను బాగానే ఉన్నానని చెప్తాడు. కానీ హౌ ఈజ్ యువర్ ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు మనల్ని సంఘంలో పెట్టింది ఏంటంటే ఒకరం మనము బుద్ధి చెప్పుకొనాలా. ఒకటి తెలుసా అండి, చాలామంది ఎన్నో సంవత్సరాలు క్రీస్తులో ఉండి కూడా ఎదగట్లేరు. ఎందుకు తెలుసా అండి? 5 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది అండి 5 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నవారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేయలేపండి ఒకసారి. 5 సంవత్సరాలు. ఓకే, చాలామంది ఉన్నారు. అసలు ఎంతమంది 10 సంవత్సరాలు ఉన్నారు? చాలామంది ఉన్నారు. అసలు మీకు ఒక విషయం చెప్పాలండి, ఈ దినాల్లో ఎంతోమంది పరిశోధన ప్రకారం ఏంటంటే చాలామంది యేసుప్రభుని విశ్వాసం పొంది సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు క్రీస్తులో ఎదగట్లేరంట. క్రీస్తులో వాళ్ళు ఎదగట్లేరు, పరిపక్వతం లేదు, ఫలభరితమైన జీవితం లేదు. ఎందుకు తెలుసా అండి? ఒక ప్రాముఖ్యమైన కారణం తెలుసా అండి? ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళు సంఘానికి వచ్చినప్పటికీ కూడా ఎదగకపోవడానికి దానికి ఒక ప్రైమరీ రీజన్ ఏంటంటే దే ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ దేర్ లైఫ్స్ ఇన్ అదర్స్. వారు ఇతరుల జీవితంలో వాళ్ళ లైఫ్ని ఇన్వెస్ట్ చేయరు వాళ్ళు. మీకు తెలుసా అండి, పాస్టర్ బాగా ఎదుగుతాడు అందరికంటే ఎక్కువగా. మీరు గమనించారా అండి? చాలా మన సంఘంలో ఎక్కువ ఎదిగిన వారు ఎవరు అనిపిస్తారు మనకు? తెలుసా ఎవరండి? ఎందుకు పాస్టర్ అంత ఎదుగుతాడు? బుద్ధి చెప్తాడు కాబట్టి. మీరు ఎదగాలంటే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి మనం. నేను చెప్తాను, అసలు నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకు తెలుసా అండి? టీచింగ్ ఎందుకు ఇష్టం అంటే నేను ఎదుగుతా కాబట్టి. వేరే ఎదుగుతాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా ఎదుగుతా. నేను వేరేలోకి చెప్పినప్పుడు నేను దాన్ని పాటించాలా అని ఒక సవాల్ ఉంటుంది నాకు. నేను వేరేలోకి చెప్పినప్పుడు నేను కూడా ఎంతో ప్రోత్సహించబడతాను. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి మీ విశ్వాస జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంతమందికి బుద్ధి చెప్తున్నారు? ఒకరికొకరిని ప్రోత్సహించుకోవడంలో, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవడంలో ఎంతమందికి మనం చేస్తున్నామో ఆలోచించండి ఒకసారి. దేవుని వాక్యం చెప్తుంది, మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవడం ద్వారా మన విశ్వాసాన్ని ఒక సంఘముగా అంతం వరకు మనం కాపాడుకుంటాం. అది కూడా చూడండి ఎంత తరచుగా చేయాలని, ఎప్పుడెప్పుడు చేయాలని చెప్తుంది అన్నది. ఎప్పుడంట?
మనం వారం కూడా చేయము, అసలు నెలకు కూడా చేయరు. అసలు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎవరికైనా బుద్ధి చెప్పడము లాస్ట్ టైం ఎప్పుడు చేసినారు చెప్పండి. మీరు బుద్ధి చెప్పడం అంటే ఒక విశ్వాసాన్ని పోషించడం అన్నమాట. బుద్ధి చెప్పడం అంటే మీరు అనుకోండి, బుద్ధి చెప్పడం అంటే దాని అర్థమైందంటే ఒకనిలో ఉన్న విశ్వాసాన్ని పోషించడం. అంటే ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడి నువ్వు ప్రోత్సహిస్తే ఆయన విశ్వాసం బలపరచబడ్డది. ఎప్పుడు చేసిరండి ఒక్కసారి ఆలోచించండి. మీరు అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీ హృదయాన్ని పరిశీలించుకోండి. ఎప్పుడు మీరు ఒకని యొక్క విశ్వాసాన్ని మీరు పోషించినారు? రెండు ఉండేయండి మనకు బాధ్యతలు. మనము అంతం వరకు సంఘంగా బలంగా ఉండాలంటే రెండు బాధ్యతలు ఏం తెలుసా అండి? మనము ఇతరుల బుద్ధి చెప్పడం ద్వారా మనం విశ్వాసాన్ని పోషించబడాలి. మనం ఇతరులకు బుద్ధి చెప్పడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా పోషించబడాలి. అలాగా ఒకరినొకరు మనం బుద్ధి చెప్పుకోవడం ద్వారా మనం ఏం చేస్తున్నామంట? మనం 3 చేస్తామండి. ఏం చేస్తాం? మన హృదయాన్ని కఠినపరచుకోకుండా చేస్తాము, మనం మోసపరచుకోకుండా మనం చేస్తాము, అలాగనే దేవునికి దగ్గరగా ఉండడం మనం చేస్తామని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. ఇది సంఘ సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనకు తెలుస్తుంది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీకు తెలుసుండొచ్చు. ఎంతమంది మీరు ఈ స్త్రీ యొక్క పేరు విన్నారు? మీరు కారీ టెన్ బూమ్ అని ఎంతమంది విన్నారు? కారీ టెన్ బూమ్, CORRIE. ఆమె పైన మూవీ కూడా వచ్చింది, కారీ టెన్ బూమ్ అని. ఆమె ఇంకా తన కుటుంబం ఏం చేశారంటే, ఆ నాజీ అంటే హిట్లర్ కాలంలో ఎంతోమంది యూదులని హిట్లర్ చంపుతుంటే ఈ కారీ టెన్ బూమ్ కుటుంబము కొంతమంది యూదులకు సంరక్షణ ఇచ్చారు. ఆ యూదులకు సంరక్షణ ఇచ్చినందుకు వీళ్ళ ఫ్యామిలీని, ప్రాముఖ్యంగా కారీ టెన్ బూమ్ ఇంకా ఆమె సిస్టర్ బెట్సీ ఇద్దరిని జైలు వేస్తారు. ఎంత ఘోరంగా వాళ్ళని చిత్రహింస పెడతారంటే అసలు ఆ ఒక చిత్రహింసంలో ఈ యొక్క కారీ టెన్ బూమ్ విశ్వాసం బలహీనం అయిపోతుందండి. అసలు దేవుడు ప్రేమిస్తున్నాడా? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు పట్టించుకుంటున్నాడా? ఇవన్నీ ఉన్నట్లయితే మరి ఎందుకు మాకు ఇన్ని కష్టాలు? మేము ఏం తప్పు చేసినాం? మేము ఆయన ప్రజలకే కదా మేము సహాయం చేయాలనుకుంటున్నాము. అటువంటి సమయంలో మేము ఎంత శ్రమ ఎందుకు పొందుతున్నాము? అటువంటి సమయంలో తన సహోదరి బెట్సీ ఆమెను ఎంతగానో ప్రోత్సహించిందంట. అసలు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం దేవుని పైన విశ్వాసం పోగొట్టుకోవద్దు, మనల్ని హింసించే వారి కోసం మనం ప్రార్థన చేయాలా, మనం దేవుడు ప్రతిదీ కూడా మన మేలు కొరకే జరిగిస్తాడని చెప్పేసి ఎంతో ప్రోత్సహిస్తే ఆమె యొక్క విశ్వాసం ద్వారా బలపరచబడి ఆమె ఆఖరిగా ఆమె చెల్లి బెట్సీ ఎవరైతే ఆమెకు బాగా ప్రోత్సహించిందో ఆమె చనిపోయింది అక్కడనే కాన్సన్ట్రేషన్ క్యాంప్లో. దాని తర్వాత ఈమె బయటికి వచ్చి ఆ ఒక్క ప్రోత్సాహం ఏదైతే తన చెల్లిచ్చిందో ఆ దర్శనాన్ని ఆమె ముగింపు వరకు ముగించిందండి. ఆమె చెప్తుంది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక మాట అంటది, ఒక వ్యక్తి లోయలో ఉన్నప్పుడు ఒక తాడిచ్చేసి ఎలాగైతే మనం పైకి తీసుకొస్తామో, నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నా చెల్లి యొక్క మాటలు ప్రోత్సాహము నన్ను ఆ ఊబిన నుంచి బయటికి తీసుకొచ్చిందని చెప్పేసి ఎంత చక్కని సాక్ష్యం ఇచ్చిందండి. ఒక మాట అడుగుతానండి, మీరు ఎంతమంది మిమ్మల్ని చూసి ఈ సంఘంలో ఉన్నవాళ్ళు ఈ వ్యక్తి ద్వారా నా విశ్వాసం ఎంతో బలపరచబడ్డదని మీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారు? మీ చర్చ్లో మీరు ఇక్కడ విజిటర్గా వచ్చినైనా సరే, లేకపోతే మీరు ఈ సంఘానికి ఎవ్రీ సండే వస్తున్నారైనా సరే, మీ మాటల్ని బట్టి నా విశ్వాసం ఎంతో బలపరచబడ్డదని ఎంతమంది మీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారు? ఒక్కసారి ఆలోచించండి. ఆ సాక్ష్యం వెళ్ళకపోయినట్లయితే నేను చెప్తున్నానండి, యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు మీరు. నేను ఒక పాస్టర్గా చెప్తున్నానండి. నేను ఎప్పుడైతే యేసు ప్రభుని కొత్తగా నమ్ముకున్నానో ఒక బ్రదర్ చెప్పినాను నాకు ఈ మాట. ఏం చెప్పినాడంటే, స్టీవెన్, వెన్ యూ డై లెట్ ఇట్ నాట్ బీ సో యాజ్ ఇఫ్ యూ నెవర్ లివ్డ్. నువ్వు చనిపోయినప్పుడు ఎప్పుడు బ్రతకలేవు అటువంటి సాక్ష్యంతో నువ్వు చనిపోకాను. అంటే దాని అర్థమైందంటే నీ జీవితము ఇతరుల విశ్వాసాన్ని ప్రభావితం చేయాలని చెప్పేసి. ఇట్ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. అది నా జీవితాన్ని, ఆ మాటలు 25 సంవత్సరాల ముందున్న మాటలు ఇప్పటిదాకా నాలో రగులుతుంటుంది. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ మై లైఫ్ ఇన్ అదర్స్.
నాలో గొప్ప గొప్ప అన్నిటికంటే అన్ని సంపాదన కంటే గొప్ప సంపాదన ఏం తెలుసా నాకు? అన్నిటికంటే నన్ను కదిలించే సంపాదన ఏం తెలుసా అండి? ఈ వ్యక్తి ద్వారా నా జీవితం మారింది, నా విశ్వాసం బలపరచదనేది. మీరు ఆ సాక్ష్యాన్ని సంపాదించాలా? మీరు ఈ సంఘం మేలు గురించి ఆలోచించాలా? దేవుడు మిమ్మల్ని సంఘంలో పెట్టింది 2 విషయాల కోసం. దేనికోసం అండి? 2 విషయాల కోసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే 2 విషయాల కోసం దేవుడు ఈ యొక్క సంఘంలో పెట్టింది. దేనికోసం చెప్పండి? ఒకటేమో మీ విశ్వాసం బలపరచబడడానికి, రెండవది ఇతరుల యొక్క విశ్వాసం బలపరచడానికి. ఇలా చేయడం ద్వారా మనము ముగింపు వరకు క్రీస్తులో పాలిభాగస్తులమై ఉండి బలంగా మనం ఉండగలం. కాబట్టి ఈ సమయంలో మనం ఏం ప్రార్థన చేస్తామంటే, ఇద్దరిద్దరు కలిసి ప్రార్థన చేయండి. ఓకే, ఒక వ్యక్తి సంఘం కోసం ప్రార్థన చేయండి. క్రైస్ట్ కమ్యూనిటీ చర్చ్. ఒకటేమో ప్రభువా మేము విశ్వాసంలో ఎదగాలనేది ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ఇంకో వ్యక్తి ప్రభువా మేము కేవలం ఆదివారం పూట ఈ కూడికలకు కేవలం హాజరైపోకుండా మేము నీ యొక్క హస్తంలో ఒక సాధనంగా ఉండి ఇతరులకు కూడా విశ్వాసాన్ని పోషించడానికి, బలపరచడానికి మమ్మల్ని వాడుకోనైనా అనే దాని గురించి మనం ప్రార్థన చేద్దాం. ఓకే, 2 నిమిషాలు ఇస్తాను. దయచేసి మీ పక్కనున్న వ్యక్తితో కలిసి ఈ యొక్క 2 విషయాల గురించి ప్రేయర్ చేయండి. ప్రభువా నేను విశ్వాసంలో ఎదగాల, సంఘంగా మేము అందరం ఎదగాల, మేము ఒకరికొకరిని కూడా బుద్ధి చెప్పుకొని మనం సంఘం ఎదగాల. దయచేసి మీరు మీ పక్క వ్యక్తితో ప్రార్థన చేయండి. వ్యక్తిగతం కాదండి, దయచేసి ఇది వ్యక్తిగతమైన ప్రార్థన కాదు. మీ పక్కనున్న వ్యక్తితో కలిసి మీరు ఈ విషయాన్ని గురించి ప్రార్థన చేయండి తొందరగా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయమందు సంఘముగా మేము ఎలా ఉండాలో మాకు నేర్పించినందుకే నీకు వందనాలు. అవిశ్వాసం భయంకరమైనది నాయన. ఈ అవిశ్వాసం అనేక మంది విశ్వాసంలో ఎదగకుండా ప్రభా ఆపేస్తుంది, పరిపక్వత్వంలో చేరకుండా ఆటంకంగా ఉంటుంది. ప్రభువా మేమందరం విశ్వాసంలో బలంగా ఎదగాల. నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు మంచివాడవు, పరిశుద్ధుడవు. నీవు చెప్పిన మాటల్ని మేము నమ్మాలి, నువ్వు ఆజ్ఞాపించినవి మేము పాటించాలి. ఎందుకనగా క్రీస్తు మా కోసము చనిపోయి తిరిగి లేచినాడు కాబట్టి. తండ్రి, ఇక్కడ ఎవరైనా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే, నీ ప్రేమందు విశ్వాసం లేకుండా ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువా ఈ రాత్రికాల సమయంలో వారిని మీరు తాకండి, హృదయాలని ముట్టండి. వారు పశ్చాత్తాపం పొంది క్రీస్తును విశ్వసించడానికి ఈ రాత్రికాలంలో మీరు సహాయం చేయమని. ప్రభువా మా విశ్వాసం ఎలా ఉందో మీకు తెలుసు నా తండ్రి. ఇక్కడ ఉన్న వారి విశ్వాసాలు, ఎవరి విశ్వాసం అయితే నీ యందు బలంగా లేదో, బలహీన అయిపోతుందో,
కొంతమంది సంఘానికి రావచ్చు, మరి వేరేలతో కలవచ్చు, కానీ హృదయంలో ప్రభువా వారు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు ఉన్నట్లయితే ప్రభువా మీరు దయచేసి వారిని మీరు ప్రోత్సహించి వారి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా మేము కేవలము బాహ్యకరంగా సంఘానికి కూడుకోవడం మాత్రమే కాకుండా ఒకరి విశ్వాసాన్ని పట్టించుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని. మేము విశ్వాసంలో ఎదగాలి, ఇతరుల విశ్వాసాన్ని మేము ప్రోత్సహించాలి. ప్రభువా ఈ సంఘంలో నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలు, ఎల్డర్స్ని బట్టి నీకు వందనాలు, సంఘ సభ్యుల్ని బట్టి నీకు వందనాలు, విజిటర్స్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా ఈ రాత్రికాల సమయంలో మీరు దయచేసి ఈ సంఘాన్ని విశ్వాసంలో మీరు బలంగా మీరు కట్టుమని, ఈ అబుదాబిలో ఒక వెలుగుగా మీరు గొప్పగా మీరు నిలబెట్టుమని, అనేక మంది అవిశ్వాసులని విశ్వాసంలో నడిపించడానికి, విశ్వాసుల్ని విశ్వాసంలో ఎదగడానికి అంతం వరకు నా తండ్రి విశ్వాసాన్ని చేపట్టుకొని గట్టిగా దృఢముగా అంతం వరకు మేము బలంగా పోరాడడానికి మీరు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.